బాధలున్నా నవ్వాలి, ఏమ్మాయి శ్రమలున్నా నవ్వాలి, వ్యాధున్నా కూడా నవ్వాలి, అప్పులున్నా కూడా నవ్వాలి, తిడుతున్నా నవ్వాలి, కొడుతున్నా నవ్వాలి, చచ్చిపోతున్నా నవ్వాలి. అది క్రిస్టియన్ లైఫ్. నిజమే, నేను చెప్పింది అబద్ధం కాదు. అంటే దేనికి భయపడని వారు నవ్వుతారు, అంతేనా? భయం ఉంటే నవ్వు రాదు. వచ్చిద్దా? ఒకటి భయం ఉన్నా, రెండవది పాపం ఉన్నా, ఈ రెండు మన ఆనందాన్ని దొంగిలించే సైతాను యొక్క ఆయుధాలు. వింటున్నారా? ఒక మనిషి యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని దొంగిలించే సాతాను యొక్క రెండు ప్రధానమైన ఆయుధాలు ఏంటంటే పాపం, భయం. అసలు భయం వచ్చేదే పాపాన్ని బట్టి. ఆదామవ్వలు ఎప్పుడు భయపడ్డారు? ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో భయం ప్రారంభమైంది. పాపం చేయనంత వరకు చాలా ధైర్యం. దానికి మరొక వచనం కూడా ఉంటుందిగా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరు? మనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి. నీతితో కూడిన భక్తి. యోబు గ్రంథంలో ఉంటుందిగా, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? ఏ భక్తి? మన భక్తి కాదు, నీతితో కూడిన భక్తి అయితే ధైర్యం ఉంటుంది. పరిశుద్ధతతో కూడిన భక్తి అయితే ధైర్యం ఉంటుంది. భక్తిలో కూడా డూప్లికేట్ ఉంది. డూప్లికేట్ని తెలుగులో ఏమంటారయ్యా? నకిలీ. భక్తిలో కూడా నకిలీ భక్తి ఉంది. నకిలీ భక్తి చేసేవారు ఖచ్చితంగా భయపడతారు. నేను కొండ మీద మీటింగ్కి వెళ్తే అక్కడికి కోరేష్ ఎఫ్రాయిం గారు వచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్, దేవుడు సేవకు పిలిస్తే రిజైన్ చేసి సేవకు వచ్చారు. ఆయన చెప్పిన మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఒక పౌలే ఆయన, అంటే సౌలు కనబడడు ఆయనలో నాకు. సౌలు ఎలాగైతే క్రైస్తవుల్ని చంపడమే ధ్యేయంగా బ్రతికాడో మనోడు కూడా అంతే. ఆయన ఒక మాట అన్నాడు, నన్ను గనక మీరు యేసుప్రభుని నమ్ముకోకముందు కోస్తే రక్తం అంతా క్రైస్తవుల మీద మరిగిపోయేదే బయటకు వచ్చిందట. ఎక్కడ కోసినా క్రైస్తవులను ఎలా చంపాలి అనే ఆ కసితో మరిగిపోయే రక్తమే బయటకు వచ్చేది. అంత కసి క్రైస్తవుల పట్ల, క్రీస్తు పట్ల నాకుంది అని చెప్పారు ఆయన. చాలా భక్తి చేసేవాడంట. శివుడు అంటే ఆయనకి చాలా భక్తి అంట. ఒక రోజున వాళ్ళ పక్కన పోర్షన్లో ఒక తల్లిగారు క్రిస్టియన్. అప్పుడప్పుడు ఆయన్ని పిలిచి దేవుని మాటలు చెప్తా ఉంటే పెద్దది కదా అని గౌరవించి వినేవాడంట. కానీ లోపట మండిపోయేదంట. ఏమనలేక పెద్దదాన్ని గౌరవించాలని ఆమె చెప్పేదంతా వినేవాడంట. ఒకరోజు నా అన్నదంట, సువార్త చెప్తూ మా దేవుడు మీ దేవుని కంటే గొప్పోడు అనేసరికి ఇంక అసలు బీపీ మామూలుగా లేవలేదంట. ఎంత మాట అన్నావు నన్ను నువ్వు అసలు అని కొట్టలేదంట, కానీ కొట్టినంత మాట్లాడాడంట. ఇంకా ఆ రోజుతో ఆమెతో మాటలు కట్ అయిపోయినాయి. తర్వాత బాగా వినండి, తన పోర్షన్ పక్కనే ఒక క్రిస్టియన్ అమ్ముండేది. తన పోర్షన్ పక్కనే ఒక భయంకరమైన మాంత్రికుడు కూడా ఉన్నాడంట. ఆ మాంత్రికుడు ఏంటంటే ఉమ్ము ఊస్తే ఆరిపోయే లోపు లేపేస్తాడంట అవతలుండి తలుచుకుంటే. అంత పవర్ఫుల్. అలా చేశాడంట కూడా. ఒక రోజున ఈమెతో గొడవ పెట్టుకున్న తెల్లారే వానితో కూడా గొడవైందంట. మీకు అర్థం అవ్వాలి, బాగా వినాలి. ఫస్ట్ ఎవరితో గొడవైంది?
ముసలమ్మతో అయింది. నెక్స్ట్ డే ఇప్పుడు ఏమతో గొడవ అయితే పెద్ద సంబంధం లేదు, ఇబ్బంది లేదు, కానీ ఆయనతో గొడవ అయింది. ఆడన్నాడంట, వారమే నీకు టైం బిడ్డ, చూసుకో, వారం లోపు నువ్వు ఉండవనడంట. ఆడన్నాడంటే అలా చేసేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ చేశాడు కూడా. ఇక మనోడికి భయం పట్టుకుందంట. భయం పట్టుకొని ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచన చేస్తే ఆయనకి ఫలానా ఆంజనేయ ఏదో ఉంటుందంటగా, మంత్రమా ఏదో ఉంటుందంట, ఆ దండకు అదంతా వచ్చంట ఆయనకి. కానీ విషయం ఏంటి తెలుసా, ఆ మాంత్రికుడు కూడా ఆంజనేయునికి చాలా పెద్ద భక్తుడంట. ఇప్పుడు మాంత్రికుడికి ఎక్కువ ఆంజనేయుడు సాయం చేస్తాడు, కానీ భక్తునికి నాకేడ సాయం చేస్తాడని అసలు ఇక టెన్షన్ ఎక్కువైపోయిందంట. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక ఆ ముసలమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి అంట. గొడవ పెట్టుకోకముందు చెప్పిన మాటలు ఉన్నాయిగా, యేసయ్య అంత గొప్పవాడో. కానీ ఇప్పుడు వెళ్ళి పలకరిద్దామంటే గొడవైంది, మొహమాటం అడ్డొచ్చింది, కానీ భయం ఎక్కువైపోతుంది. 3 రోజులు గడిచిపోయింది, ఇంకా 4 రోజులే ఉంది ఆయనకి టైము. ఇక లాభం లేదని పోయి కోపంగానే, నువ్వేదో చెప్తావుగా, మీ బైబిల్ ఇటీ చదివి తెలుసుకుంటా అని కోపంతోనే బైబిల్ తీసుకొని వచ్చాడంట ఇంట్లోకి. కాంప్రమైజ్ అవ్వకుండా బైబిల్ తీసుకొచ్చి చదువుతూ ఉంటే ధైర్యం వచ్చిందంట, బలం వచ్చిందంట, భయం పోయిందంట. అలా బైబిల్ చదివి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా అని నిన్న ఆయన సాక్ష్యం చెప్పాడు. నాకేదో రోగం వచ్చి నమ్ముకోలేదు, లేకపోతే ఎవరో నన్ను బలవంతం చేస్తే నేను నమ్ముకోలేదు అని. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను ఆయన భక్తి ఆయనకు ధైర్యాన్ని పుట్టించలేకపోయింది. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తాను చేసిన భక్తి ఆ డిప్రెషన్లో నుంచి ఆయన బయటికి తీసుకొని రాలేకపోయింది. కానీ నిజంగా మనం నీతితో కూడిన భక్తి చేస్తే, పరిశుద్ధతతో కూడిన భక్తి చేస్తే, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నిజంగా మనకు ధైర్యం ఉందంటే ఏముండదు, భయం ఉండదు. భయం లేదనుకోండి, ధైర్యం ఉందనుకోండి, మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మొన్నటిదాకా బిందు భయంతో ప్రార్థన చేయి అన్నయ్య అని ఒకటే భయపడ్డది. నేను మచిలీపట్నంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, అన్నయ్య నా కొత్తగూడెంలో సీట్ వచ్చిందని నవ్వుతూ ఉంది ఫోన్ చేసి. మొన్నటిదాకా భయం, సీట్ వచ్చినాక ఆనందం. హల్లెలూయా.